నమస్తే ప్రజా ప్రతినిధి న్యూస్ కి స్వాగతం। మేడ్చల్ జిల్లా ఉప్పల్ జోన్ పోచారం సర్కిల్ అన్నోజిగూడలో భారత్ పెట్రోల్ పంపులో పెను ప్రమాదం తప్పింది। అన్నోజిగూడ సర్వీస్ రోడ్డు నుంచి వస్తున్న సిఎన్జి ఒమిని ఏపీ 28 DC 0092 వాహనంలో అకస్మాత్తుగా పెను మంటలు వ్యాపించాయి। వాహనం నడుపుతున్న ఓనర్ డి రాజు వాహనంలో నుంచి బయటికి దూకాడు। ఈ క్రమంలోనే సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న బీపీసీఎల్ భారత్ పెట్రోల్ పంపులోకి దూసుకెళ్లి పంపును ఢీకొని మంటలు తీవ్రంగా వ్యాపించడంతో పెట్రోల్ పంపు మేనేజర్ మట్టయ్య మరియు పంపు సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటలను ఫైర్ సేఫ్టీ సిలిండర్ల సహాయంతో ఇసుక మరియు నీళ్లు చల్లుతూ తీవ్ర మంటలను అరికట్టారు। వెంటనే ఘటనా స్థలానికి పోచారం ఐటీ కారిడార్ పోలీస్ బృందం సిఐడి రాజు చేరుకొని ఫైర్ స్టేషన్ కి విషయం తెలియపరిచి ఘటనను పర్యవేక్షించారు। సర్వీస్ రోడ్ నుండి వాహనాలు రాకుండా జాగ్రత్త పడ్డారు। మేనేజర్ కాకతీయ పోలీస్ స్టేషన్ సార్ ఫస్ట్ పొగలు వస్తున్నాయని కస్టమర్ మా దగ్గరికి వచ్చింది సార్। మా దగ్గరికి వస్తే మేము కారాకు వచ్చాడా కారాకు వచ్చేసింది సార్। కారాకు మా దగ్గరికి వచ్చేసింది సార్। మేము వెంబటే రియాక్ట్ అయ్యమంటే సిలిండర్ తీసుకొని అక్కడికి వెళ్ళి 8 సిలిండర్లు ఆకిచ్చేసాం సార్। మొత్తం ఓపెన్ చేసేసి మొత్తం చేసేసాం సార్। అప్పటికి మంటలు అదుపులోకి రాలేదు సార్। మనం సిలిండర్ వేలేసి లోపలికి వెహికల్ లోపలికి వచ్చేసింది సార్। దాంతోనే లోపలికి వచ్చేసింది। ఆయన ఎక్కడైనా ఏమైనా గుర్తించారా? అక్కడ అన్నోజీ కూడా ఉంటుంది సార్। పేరు ఐడియా ఉందా? పేరు ఐడియా లేదు సార్। కేవలం రోడ్డు మీద ఆగింది సార్। అది మా పెట్రోల్ పంపులకు రాలేదు సార్। అది మా అది పెట్రోల్తో కూడా కాదు సార్। అది ఎల్పిజి గ్యాస్తో సార్। అది సేఫ్ యాడ్ చేయడానికి మా పంపు దగ్గర ఉంది కదా అని మేము అక్కడికి వెళ్ళినాం సార్। సెంటర్లోకి వచ్చింది కదా సార్। అదే మీరు అది వస్తుంటే ఏమైనా ఓటు వేయడానికి రావడం లేదు సార్। అది లేదు సార్। మంటలు ఎక్కువ అయిపోయింది సార్। అది బాగా మంటలు అయ్యేసరికల్లా మాకు చాలా లాంగ్ నుంచి వచ్చింది కదా చూస్తే నాకు తెలిసి 100 మీటర్ కింద వచ్చింది। అవును సార్, 100 మీటర్లు లేదు సార్। దాన్ని మధ్యలో వస్తుంటే ఓటు వేయడానికి ఆ సేఫ్టీ కూడా కనపడలేదు సార్। మీరు దాన్ని ఏ విధంగా ఆర్పే ప్రయత్నం చేశారు? మేము స్టాండు 5 సిలిండర్లు ఇసుక స్టాండు డస్ట్తోని మొత్తం ఉంటుంది దాన్ని మొత్తం। కానీ పెద్ద ప్రమాదం ఇది, ఎందుకంటే పంపు లోపలికి వచ్చింది సార్। లోపలికి వచ్చేసి అందుకని ఏంటంటే మెయిన్ ఆఫ్ చేసేసాం సార్। మొత్తం ఎమర్జెన్సీ మొత్తం ఆఫ్ చేసేసాం। ఎమర్జెన్సీ నడపలేదు సార్ అసలు। ఎమర్జెన్సీ ఏంటంటే ముందు స్టార్టింగ్ వెంబడే కరెంట్ మొత్తం బంద్ చేసుకొని మొత్తం పోలీసులో కంప్లీట్ ఎవరు ఇచ్చి సార్ వాళ్ళే వచ్చేసారు సార్। వాళ్ళు ఇక్కడ ఉన్నారు సార్। కస్టమర్స్ ఇచ్చారు। మీ ఓనర్కి ఏమైనా ఐడియా తెలిసిందా? మా ఓనర్కి వెంబడే ఎప్పుడు చెప్పేసి మా ఓనర్ కూడా వచ్చేసింది సార్। సెకండ్ మా ఓనర్ కూడా ఇక్కడికి వెంబటే 10 minutes మా ఓనర్ ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు కూడా సహకరించారు సార్। మొత్తం వాళ్ళు కూడా సహకరించారు, వాళ్ళు చేశారు। ఈ లోపల 5 సిలిండర్ కూడా వచ్చేసారు। 5 సిలిండర్ కూడా వచ్చి 5 సిలిండర్ కూడా వాళ్ళు చేశారు సార్। ఓనర్ పైన ఏమన్నా మీరు కేసు ఉన్నారు? ఏం లేదు సార్, అదేం లేదు సార్। మేము సేఫ్ సైడ్ మేము ఉన్నాం కదా సార్। ఇక్కడ ఆన్ డ్యూటీలో ఉన్నాం కదా, అందరం ఆన్ డ్యూటీలో ఉన్నాం కాబట్టి మేము మా సేఫ్టీలో మేము శక్తుల వరకు చేసేసాం సార్। మేము చాలా వరకు పెద్ద ప్రమాదాన్ని తప్పించేది కాబట్టి దాని వరకు చేసేసుకుంటాం।